క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా సింపుల్ గా కంప్లీట్ చేసుకోవాలి అండ్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ అప్లికేషన్ లో మీ యొక్క క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మైనారిటీలో కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా రీఎడిట్ చేసుకోవాలనేది కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టూడెంట్ అయితే లైవ్ డెమోలో అయితే చూపిస్తాను. అదే విధంగా మీరు కంప్లీట్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాము. అయితే ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా ఇక్కడ హోమ్ స్క్రీన్ దగ్గర క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే మనకి స్టార్టింగ్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. అయితే మనకి డేట్ చూసుకోవచ్చు 24th నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి సో మెల్లగా స్లోగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఇచ్చేసి సబ్మిట్ మేము క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ గా ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్. అయితే మనకి 1 MB లోపు మీరు పీడిఎఫ్ అనేది కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మొబైల్ నంబర్ మిస్టేక్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ లో మీరు రీకరెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ అయితే డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే మీరు రీకరెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా మా యొక్క సర్వీస్ లో కానీ అంటే ఈఏపీ సెట్ కి సంబంధించి కొత్తగా మేము సర్వీస్ అయితే స్టార్ట్ చేశాము. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆన్లైన్ ఫిల్లింగ్ కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ అన్ని కూడా తక్కువ చార్జెస్ లో అయితే చేసి అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాం. బయట నెట్ సెంటర్ కంటే మేము తక్కువ చార్జెస్ లోనే చేస్తాం. ఎలాంటి టైంలో కూడా మీరు ఈ డీటెయిల్స్ మార్చండి బ్రదర్ అంటే మేము రీకరెక్ట్ చేస్తాం అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెడతాము. ఎవరైనా స్టూడెంట్స్ కానీ మా నుంచి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నంబర్ కాంటాక్ట్ అయితే మీకు డైరెక్ట్ గా మీకు ఎంత అమౌంట్ ఉంటుంది అండ్ తక్కువ చార్జెస్ అయితే చేసి అయితే మీకు కంప్లీట్ గా చేసి పెడతాము. ఇంకా డైరెక్ట్ గా వీడియోలో ప్రాసెస్ కి వెళ్తే మన క్యాండిడేట్ నేమ్ చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, ఆధార్ కార్డ్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ డీటెయిల్స్ తప్పు ఉన్నాయి అనుకోండి లాస్ట్ లో మీకు ఏ విధంగా రీఎడిట్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ప్రెజెంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జెండర్ చెక్ చేసుకోండి, ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి. ఫాదర్ నేమ్ తప్పున్నా కూడా రీఎడిట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ క్యాండిడేట్ నేమ్ కానీ తప్పున్నా కూడా రీఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా లేదనుకోండి ఇక్కడ మీరు రీఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, మీరు కరెక్ట్ అయితే రీకరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మైనారిటీ స్టేటస్ అనేది ఎస్ ఎవరైతే పెట్టుంటారో అంటే ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా తప్పు పెట్టుంటే వాళ్ళు కూడా రీఎడిట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ కూడా రీఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాస్ట్ కేటగిరీ ఆటోమేటిక్ గా మీరు అప్లికేషన్ లో క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఇచ్చుంటారో అది ఆటోమేటిక్ గా అయితే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు బీసీడీ క్యాస్ట్ అనేది ఈ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ లో ఆల్రెడీ చేసేసారు కాబట్టి మనకి క్యాస్ట్ కేటగిరీ దగ్గర ఏపీ సేవ అంటే సచివాలయంలో మీ సర్టిఫికేట్ చేస్తే ఏపీ సేవ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ సేవ వాళ్ళు మీ సర్టిఫికేట్ చేస్తే మీ సేవ, ఒకవేళ అదర్ అంటే అదర్ మేము క్లిక్ చేస్తారు. మాక్సిమం ఏపీ సేవ అనుకోండి ఏపీ సచివాలయం మేము క్లిక్ చేస్తారు. ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంది అనుకోండి డేటాబేస్ లో కొన్ని నెంబర్స్ ఆల్రెడీ ఉంటాయి. ఆ నెంబర్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డేటాబేస్ లో ఈ నెంబర్ లేదు అంటే డేటాబేస్ లో మనకి క్యాస్ట్ నెంబర్ లేదు, అందుకని ఇన్వాలిడ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది వచ్చింది. అయితే ఇన్వాలిడ్ వచ్చేసిన తర్వాత అది పనికిరాదు అది పెంచేది అనేది కాదండి. ఇక్కడ మనకి ఓకే మేము క్లిక్ చేసేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అంటే మనకి అది డేటాబేస్ లో లేదు కాబట్టి చూస్ ఫైల్ మేము క్లిక్ చేసేసుకొని మీరు 1 MB లోపు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను అప్లోడ్ చేశాను, ఇక్కడ మనకి ఫైల్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోట్ లో ప్లీజ్ అప్లోడ్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే, ఓబీసీ సర్టిఫికేట్ అలాంటిది కాదనేది మెన్షన్ చేశారు. అది కూడా 1 MB లోపు. అండ్ సర్టిఫికేట్ ఏ విధంగా స్కాన్ చేయాలి 1 MB లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో ఒక వీడియో కూడా చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి క్యాస్ట్ అయిపోయింది కదా, ఇన్కమ్ దగ్గరికి వెళ్దాం. ఇన్కమ్ లో మనకి ఇన్కమ్ ఉంటే అంటే ఫీజ్ రిమెంట్స్ మీకు ఉంటే ఇన్కమ్ మీకు ఉంటే నాట్ అప్లికేబుల్ అంటే మీకు ఉంటే బిలో 2,50,000 అంటే మీరు ఏదైతే పెట్టుంటారో 1 lakh ఏదైతే పెట్టుంటారో ఆప్షన్స్ లో అప్లికేషన్ లో
అంత అయితే మీకు చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ లేదనుకోండి, మీకు ఇన్కమ్ లేదు, రేషన్ కార్డు కూడా లేదు అనుకుంటే, అంటే వైట్ రేషన్ కార్డు కూడా లేదు అనుకుంటే నాట్ అప్లికేబుల్ పెడతారు. ఇక్కడ మీకు ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అయితే మీకు ఇన్కమ్ ఇవ్వకపోతే ఫీజు రిమైన్స్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్కమ్ డేట్ అనేది ఎప్పుడులో ఉండాలంటే మనకి 01/01/2020 నుంచి ఈ మధ్యలో 2023 వరకు ఏదైనా కూడా మనకి అప్లికేబుల్. అది 2019 కానీ 2018 కానీ 2017 కానీ అవన్నీ కూడా ఏమి యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. 2020లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ మనకి బిలో 2,50,000 ఏదైతే మీరు ఇచ్చుంటారో 1,50,000 అప్లికేషన్ అది క్లిక్ చేస్తారు. ఇక్కడ మనకి ఏపీ సేవా సచివాలయం మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్, మీకు సెలెక్ట్ మీద ఉందా లేదా, లేదనుకుంటే నో క్లిక్ చేస్తారు. మీరు దీనిలో వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేస్తారు. ఒకవేళ నా దగ్గర ఉంది, ఇన్కమ్ ఉంది అనుకుంటే ఎస్ క్లిక్ చేస్తారు. ఇన్కమ్ ఫామ్ ఏపీ సేవానా మీ సేవానా, అంటే మీరు ఏపీ సేవా సచివాలయం స్టార్టింగ్ లో చెప్పాను కదా, సచివాలయం వాళ్ళు ఇస్తే మీకు ఏపీ సేవ వస్తుంది. లేదు మీరు మీ సేవలే తీసుకుంటే మీ సేవలు. ఏపీ సేవ మీద క్లిక్ చేసుకొని మనకి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకి అప్లోడ్ చేస్తారు. ముందు నెంబర్ అడుగుతుంది, అంటే ఇక్కడ మనకి ముందు నెంబర్ అడుగుతుంది. డేటాబేస్ లో నెంబర్ ఉందనుకోండి ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది. లేదనుకోండి అవసరం అయితే లేదు. ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ డేటాబేస్ లో ఈ నెంబర్ లేదు. సో నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని 1 MB లో కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాను. ఓకేనా, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ చిల్డ్రన్ హార్మోన్ సిఏపి కానీ స్పోర్ట్స్ గౌట్స్ కానీ ఎవరైనా ఎస్ పెట్టి మీరు మార్చాలన్నా మార్చుకోవచ్చు, లేదా నో పెట్టి ఎస్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అది మీకు ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ నో పెట్టారు కాబట్టి నో అనేది వచ్చేసింది. ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. స్టడీ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఒకవేళ యాడ్ అవ్వకపోతే మీరు ఇందులోనే మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఆటోమేటిక్ గా మీ యొక్క బోర్డు అండ్ హాల్ టికెట్ అండ్ పర్సంటేజ్ కూడా యాడ్ అయిపోతుంది. అంటే డేటాబేస్ లో ఇంటర్ డేటాబేస్ లో బిఎస్సి ఏపీ వాళ్ళు ఈ సెట్ అంటే ఎంసెట్ వాళ్ళకైతే సెండ్ చేస్తారు. ఆల్రెడీ మీకు తెలిసిందే, అది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. ఒకవేళ లేదనుకోండి హాల్ టికెట్ ఇస్తారు, బోర్డు సెలెక్ట్ చేసుకుంటారు, పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబో ఇన్ఫర్మేషన్, అంటే ఈ డీటెయిల్స్ లో ఒకవేళ మీ ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది, క్యాండిడేట్ నేమ్ మిస్టేక్ ఉంది, మైనారిటీ మిస్టేక్ ఉంది, లేదా స్పెషల్ రిజర్వేషన్ మీరు తప్పు పెట్టుంటారు, లేదా చేంజ్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు ఇవన్నీ ఓకే నాకు కరెక్ట్గా ఉన్నాయంటే నో పెట్టేసుకుంటారు. హెల్ప్ లైన్ సెంటర్ అయితే అడుగుతుంది. మనకి టోటల్ గా హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్, ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది, టిక్ మార్క్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు ఫీజ్ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయిపోతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంక్ దేని నుంచి అయితే మీరు ఫీజ్ పేమెంట్ చేయాలనుకుంటే చేస్తారు, డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ వస్తుంది. రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటారు. పేమెంట్ స్టేటస్ కి సంబంధించి కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా మనకి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత నాకు డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా లేదు, నాకు డీటెయిల్స్ కూడా మార్చాలి అంటే ఎస్ పెట్టుకోండి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నో పెట్టేసుకునే హెల్ప్ లైన్ సెంటర్ చూపించదు. ఎందుకంటే ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ డేటాబేస్ లో ఉంటే, ఇంటర్ మార్క్స్ కానీ డేటాబేస్ లో కూడా ఉంటే, అన్ని డేటాబేస్ లో ఉంటే ఇంకా హెల్ప్ లైన్ సెంటర్ ఎందుకు నువ్వు చూస్ చేసుకోవడం, అందుకే నీకు హెల్ప్ లైన్ సెంటర్ అని చూపించదు. కొంతమంది డేటాబేస్ లో ఆల్రెడీ ఉంటే అన్ని కూడా హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఇంక వెరిఫికేషన్ మీకు అవసరం లేదు, డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. ఒకవేళ మీకు ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి మీరు అప్లోడ్ చేశారనుకోండి, కంపల్సరీ మీరు హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ నాకు ఇక్కడ డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటున్నాను చెప్పాను కదా. సో నాకు ఎస్ మేము క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి చూసుకోవచ్చు, నేను ఎస్ క్లిక్ చేశాను కాబట్టి నాకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి చూపించలేదు, ఎందుకంటే నేను డీటెయిల్స్ ఫాదర్ నేమ్ కానీ ఇవన్నీ కూడా మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. మనకి ఏవైనా డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేయలేదంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేశారనుకోండి డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ క్యాస్ట్ ఫైల్, నేను క్యాస్ట్ అప్లోడ్ చేయలేదన్నమాట. సో నా క్యాస్ట్ మీద క్లిక్ చేసేసుకొని ఈ ఫైల్ నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఓపెన్ మీద క్లిక్ చేశాను, అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ నాకు ఎస్ పెట్టుకున్నాను, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్, నాకు ఓకే ప్రొసీడ్ మీద ఓకే మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. నేను ఎస్ క్లిక్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది.
మీరు ఎస్ క్లిక్ చేసుకోలేదనుకోండి డైరెక్ట్ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాస్ట్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు డూ యూ వాంట్ ఎడిట్ నేమ్, నీకు నేమ్ మార్చుకోవాలనుకుంటే ఎస్ మేము క్లిక్ చేసుకుంటాం, లేదంటే లేదు. ఇప్పుడు నాకు నేమ్ మార్చాలనుకుంటే ఇక్కడ నేను నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ అవుతుంది కదా. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క 10th క్లాస్ కి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్ కానీ టీసీ కానీ సర్టిఫికేట్ మ్యాండేటరీ మనకు అడుగుతున్నారు, అది కూడా ఒరిజినల్. ఇక్కడ నెక్స్ట్ మనకి ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉందనుకోండి ఎస్ పెట్టుకుంటారు, లేదంటే నో. ఇప్పుడు ఫాదర్ నేమ్ నీకు మిస్టేక్ ఉంది ఎస్ పెట్టుకుంటావు, ఫాదర్ నేమ్ రీఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా రీఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఏమి కూడా ఫాదర్ నేమ్ కి అయితే అడగట్లేదు. అండ్ నీకు యాన్యువల్ ఇన్కమ్ తప్పు పెట్టావు అంటే నీకు యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి తప్పు పెట్టుకుంటావు, ఎస్ మీద క్లిక్ చేస్తావు. నువ్వు ఇక్కడ బిలో 2 lakh ఇక్కడ ఏమైనా నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ ఏదైతే కావాలనుకుంటా మీ సేవ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ ఇస్తే మనకి చేంజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనకి మైనారిటీ అనేది ఒకవేళ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా మైనారిటీ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి. ఒకవేళ తప్పుగా మీరు పెట్టుంటే మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ మీద క్లిక్ చేసుకొని మైనారిటీ ఏదైతే అది మీరు ముస్లిం ఏదైతే అడుగుతుందో దాని మీద సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఇస్తారు, అది మనకి తీసేసుకుంటుంది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర మనకి ఎవరైనా స్టూడెంట్స్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కానీ అప్లికేషన్ లో మిస్టేక్ చేశారు, నో పెట్టుకున్నారు, అది రీఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ మీద మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చూసుకోవచ్చు హియరింగ్ ఇంపాక్ట్ అండ్ విజువల్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మనకి అడుగుతుంది ఎస్ పెట్టుకుంటారు. ఇక్కడ దానికి సంబంధించి సర్టిఫికేట్ అడుగుతుంది. ఎన్సీసీ కావాలనుకుంటే ఎస్ పెట్టుకుంటా సర్టిఫికేట్ దేనికైనా మనకి సర్టిఫికేట్ అడుగుతుంది, లేదనుకుంటే నో పెట్టేసుకుంటే ప్రాబ్లం లేదు, ఉంటే ఎస్ పెట్టుకోండి సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ నీకు డూ యూ వాంట్ టు ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో నీకు స్టడీ ఏదైతే ఇచ్చే ఇక్కడ నాకు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కానీ నేను చదివింది 12th క్లాస్ లో ఎక్కడ కాదు, చేంజ్ చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేసుకుంటాం. మనకి ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇచ్చేస్తావు, స్టేట్ అడుగుతుంది, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేస్తావు, డిస్ట్రిక్ట్ అడుగుతుంది డిస్ట్రిక్ట్ ఇవ్వచ్చు. అండ్ మనకి చూస్ ఫైల్ దగ్గర అది రీకరెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తావు. ఓపెన్ మీద అప్లోడ్ అయిపోయింది కదా. ఇంకా ఓన్లీ నీకు ఏదైతే మిస్టేక్ ఉంటుందో అది మాత్రం సెలెక్ట్ చేసుకుంటావు, అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నీకు ఏదైతే మిస్టేక్ నాకు ఎలాంటిది మిస్టేక్ రీజన్ తప్పు ఉందా గెట్ రీజన్ మీద క్లిక్ చేసుకొని రీజన్ తప్పున్నా రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మనకి సింపుల్ ప్రాసెస్, ఇది కూడా ఎవరు కూడా చెప్పరు, సింపుల్ గా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10th క్లాస్ కానీ ఏం తప్పు పడింది, మీరు 10th స్కూల్ ఒకటి తప్పు ఇచ్చారు కానీ స్కూల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నావు, చైతన్య కాలేజీలో నేను చదివాను, నాకు రీఎడిట్ చేసుకోవచ్చు, స్టేట్ సెలెక్ట్ చేస్తావు, ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటావు, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తావు, అంతే. ఇంకా మిగతా ఏమి కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా సింపుల్ ప్రాసెస్. కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ యాడ్ అయిపోతే నీకు లాస్ట్ లో హెల్ప్ లైన్ సెంటర్ అయితే అడుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ లో కావాలో ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చుంటావు. నేను స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎస్ ఇచ్చాను కాబట్టి నాకు డైరెక్ట్ గా ఎస్ దగ్గర పెట్టాను కాబట్టి నాకు విజయవాడ ఇక్కడే మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర నేను ఇక్కడ ఎలాంటిది కూడా నో పెట్టేశాను, ఇక్కడ అన్ని కూడా నో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని హెల్ప్ లైన్ సెంటర్లు చూపిస్తున్నాయి. ఓకేనా, ప్రతి దానికి ఆన్లైన్ లోనే సొల్యూషన్ ఉంది. ప్రతి దానికి కంగారు పొడిపై మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళిపోవడం కానీ అన్ని డీటెయిల్స్ మీరు రీఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కూడా డైరెక్ట్ గా మీ మొబైల్లో కానీ పీసీలో కానీ ఎందులో చేస్తారో అన్ని కూడా మనకి ఇందులోనే ఉన్నాయి. ఇంకా మీరు బయట ఎందుకు చేసుకోవడం, సో ఇంకా మీరు బయట మొబైల్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయలేని సిచ్యువేషన్లు ఉంటే మీరు కూడా మా డైరెక్ట్ కాంటాక్ట్ నేనే నీకు జాగ్రత్తగా మొత్తం ప్రొసీజర్ చేసి కంప్లీట్ చేస్తాం కదా. అయిపోయిన తర్వాత సెంటర్ సెలెక్ట్ చేసుకోమంటే సెంటర్ సెలెక్ట్ చేస్తావు. నీకు డిక్లరేషన్ అడుగుతుంటే టిక్ మార్క్ పెట్టుకుంటా అంటే చిన్న ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అయితే వస్తుంది. ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ పేమెంట్ గేట్వే ఈ విధంగా నీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. పేమెంట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ దేని నుంచి చేయాలని దాని నుంచి చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇస్తావు. తర్వాత నాకు సక్సెస్ అయిపోయిన తర్వాత ప్రింట్ రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అన్ని డీటెయిల్స్ మనకు ఆన్లైన్ లో చేసుకోవచ్చు. అండ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి ఒక 10 to 20 minutes వెయిట్ చేయండి. ఒకవేళ అంతకీ కూడా పేమెంట్ ఫెయిల్ అయితే మీకు 7 days లో మీకు అమౌంట్ తిరిగి అయితే వెనక్కి ఇస్తారు. ఇంకా పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్ నువ్వు ఎవరు పేమెంట్ స్టేటస్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయిందా లేదో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. అండ్ మీ యొక్క ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడే. అండ్ అన్ని కూడా నో యువర్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టేటస్. ఒకవేళ వెరిఫికేషన్ అనేది మెసేజ్లు కూడా వస్తే ఒకవేళ మెసేజ్ మెయిల్స్ కానీ రాకపోతే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వెరిఫైడ్ బై ఆఫీసర్, ఈ విధంగా వెరిఫైడ్ బై ఆఫీసర్, సో మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవచ్చు అని అవుతుంది అని అయితే వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ రీ అప్లోడ్ కానీ అడిగింది అనుకోండి, అగైన్ మనకి ఇక్కడే రీ అప్లోడ్ చేస్తారు, సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, అయిపోతుంది. అన్నిటికి కూడా ఆన్లైన్ లో సొల్యూషన్ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన లేదు, అంతా కూడా మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది డీటెయిల్ కంప్లీట్ ఎంసెట్ కి సంబంధించి ప్రాసెస్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచ్చు. సో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మా యొక్క సర్వీస్ లో జాయిన్ అవ్వాలంటే కూడా ఈ నంబర్ కి సంప్రదించవచ్చు. సైన్ అప్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.